నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం టిఎస్ఆర్కే గాంధీ గారు రచించిన తాతయ్య అనే ఒక మంచి కథను విందాం. అక్కకు నాకు తాతయ్యతో ఉండే అనుబంధం మాటల్లో చెప్పలేను. తాతయ్యకి నానమ్మ అంటే చాలా ప్రేమ. సడన్గా నానమ్మకి క్యాన్సర్ ముదిరిపోయింది అని తెలిసింది. నానమ్మకి ఏమైనా అయితే తాతయ్య పరిస్థితి ఏమిటి అనేదే మాకందరికీ దిగులుగా ఉంది. ఇక ఆలస్యం ఎందుకు, తాతయ్య కథ వినేద్దామా? నాన్న ఆఫీస్కి డుమ్మా కొట్టాడు తాతయ్య అంటూ అక్క నేను ఇద్దరం వెళ్ళి తాతయ్యకు రిపోర్ట్ చేశాం. ఎందుకట అడిగాడు తాతయ్య. ఏమో, మాకు మాత్రం ఏం తెలుసు, వచ్చినాక క్లాస్ పీక్ తాతయ్య. మేమెప్పుడన్నా స్కూల్ ఎగ్గొడితే ఎంత తిట్టేవాళ్ళో తెలుసా చెప్పాను. ఏదో పనుండి బట్టే సెలవు పెట్టుంటాడులేరా, తాతయ్య సమర్థించిపోయాడు. అదేం కాదు, పెద్ద టీనేజ్ లవర్స్లా అమ్మా నాన్న సోక్ చేసుకొని మరీ వెళ్ళారు. నాన్న వాళ్ళ ఆఫీస్ కొలీగ్ ఇంట్లో ఫంక్షన్ అట, అక్క చెప్పింది. మరి ఇంకనే కారణం తెలిసింది కదా, బోసి నోటితో నవ్వాడు తాతయ్య. అదేం మాకు తెలీదు, వాళ్ళొచ్చి నాకు నువ్వు నాన్నను తిట్టాల్సిందే గట్టిగా చెప్పాం ఇద్దరం తాతయ్యతో. ఎందుకన్నారా, మిమ్మల్ని తీసుకెళ్ళలేదనా అంటూ నా తలను పట్టుకొని ఊపుతూ చిన్నగా నవ్వాడు తాతయ్య. నిజం చెప్పొద్దు, అమ్మా నాన్న ఫంక్షన్కి వెళ్తూ వివరం చెప్పే వెళ్ళారు. అందరం ఫంక్షన్కి వెళ్తే ఇంట్లో తాతయ్య ఒక్కడే ఉంటాడు కదా, మీకు తెలుసు కదా. తాతయ్యతో కబుర్లు చెప్తూ కాలక్షేపం చేయండి, వచ్చేటప్పుడు మీకు ఇష్టమైన స్పెషల్ బర్గర్ తెస్తాంలే అని అన్నారు. నాన్న తాయిలం తెస్తానంటే నవ్వేసి సరే అనంత చిన్నపిల్లలం కాదు. అక్కయ్య ఇంజనీరింగ్ పూర్తి చేసింది, క్యాంపస్ సెలక్షన్లో ఓ ఎంఎన్సి కంపెనీలో సెలెక్ట్ అయింది. ఆర్డర్ కోసం ఎదురు చూస్తుంది. నేను డిగ్రీ పూర్తి చేసి సివిల్స్కు ప్రిపేర్ అవుతున్నాను. ఒక విధంగా మేము చాలా అదృష్టవంతులమనే చెప్పాలి. మా అమ్మా నాన్న మమ్మల్ని కొట్టి తిట్టి షరతులు పెట్టి మరీ పెంచలేదు, స్నేహితుల్లా పెంచారు. మా మధ్య ఉన్నది బంధుత్వం కాదు, అంతకు మించిన గొప్ప స్నేహం. తాతయ్య, నాన్న స్పెషల్ బర్గర్ తెచ్చాడు, రండి భోంచేద్దాం, తాతయ్యని పిలిచాను. ఏమిటర్రా అది అడుగుతూనే వచ్చాడు తాతయ్య. పెద్ద సైజు బర్గర్ నీట్గా ప్యాక్ చేసింది. అతికించిన టేపును విప్పదీస్తూ అట్టపెట్టిని తెరిచాను. బర్గర్ని పైకి తీశాను. 2 చక్కగా కాల్చిన రొట్టెల మధ్య టొమాటో, ఉల్లి, పుదీనా, క్రీము వగైరా సంరంభాలతో కమ్మటి వాసన వస్తుంది. అక్కని చాకు తెమ్మని చెప్పాను. ఏమర్రా, రొట్టెనా అది, మేం జ్వరం వచ్చినప్పుడు తింటుంటాంలే. ఆ ఉల్లిపాయ పచ్చిమిర్చి చద్దిలో కలుపుకొని తింటుంటే ఆ రుచే వేరు. ఏమిటర్రా ఇది, పచ్చి కూరగాయలు పచ్చి క్రీము, పెదవి విరిచాడు తాతయ్య. అక్కయ్యకు నాకు ఉడుకుమోత్తనం వచ్చేసింది. నువ్వు అలా అంటావులే తాతయ్య, ఇంతలా నోరు తెరిచి మొత్తంగా ఒక ముక్కను కొరికి తింటుంటే ఆహా ఏమి రుచి అనాల్సిందే. అయినా నీకు తినేందుకు పళ్ళెక్కడున్నాయిలే అంటూ తాతయ్యని వెక్కిరించాం. అమ్మ తెచ్చిన చాకుతో బర్గర్ని ముక్కలుగా కోసాం. తాతయ్యకు ముక్క జరిపి వాటి పని పట్టడంలో మునిగిపోయాం. తాతయ్యను ఆట పట్టించడం మానలేదు. హబ్బో, అంత గొప్ప రసాస్వాదన గామోసు తమరికి. ఏది తమరి భోజన చాతుర్యం చెప్పండోసారి, విని తరిస్తాం వెక్కిరిస్తూ అడిగింది అక్క. కచేరీకి ముందు సాపాసా పాడే గాయకుడిలా గొంతు సవరించుకున్నాడు తాతయ్య. అవునర్రా, ద్విగుణీకృతోత్సాహంతో మొదలుపెట్టాడు తాతయ్య. బయట సన్నగా చిరుజల్లు పడుతుండాలి, చల్లగాలి మంద్రంగా వీస్తుండాలి, కడుపులో ఆకలి కరకరా అంటుండాలి. బాసింపట్టు వేసి కూర్చొని ఇంత అరిటాకు ముందేసుకొని ఆకులో ముద్దపప్పు, కొత్త ఆవకాయ, పచ్చడి జమిలిగా కలిపి ఇంత గుంట చేసి ఆ గుంట నిండుగా కమ్మని ఘృతము, పొగలు కక్కుతున్న సన్నజాజి పువ్వుల్లా తెల్లగా మెరుస్తున్న అన్నంపై 4 గుండ్రాలుగా కాచిన నెయ్యి, పక్కనే కాసిన్ని గుమ్మడి వడియాలు పెట్టుకొని గాయత్రిని తలుచుకొని అమృతో పస్త్రనమసి అంటూ అన్నాన్ని ఆదేశిస్తూ పంచప్రాణాలను జ్వలంతో స్వాహా చెప్పి గుండ్రాయంత ముద్దలు చేసి మింగుతుంటే మీ పిచ్చి కానీ దీని రుచి ముందు మీ బోడి బర్గర్లు పిజ్జాలు పనికొస్తాయట్రా. తాతయ్య కళ్ళు మెరుస్తున్నాయి, చెప్పుకుపోసాగాడు.
ఆనక ఆనకేమిటో అంటూ అక్క మరింత ప్రోత్సహించింది. ఏముంది, పప్పు పచ్చడితో 1-2 వాయిలు, ఆనక దప్పడం, ఆనపకాయ, దోస, టమాటా. ఏమిటి, మీ బస్తీలో దొరికే రసాయనిక కూరగాయలు కాదు, స్వచ్ఛంగా పండే సేంద్రియ కూరగాయలు, సాంబార్ పొడి. ఇది బజార్లో దొరికేది కాదురే, మీ నానమ్మ స్వయంగా రోట్లో దంచిన సాంబార్ పొడి. ఆ గమగమలకే సగం కడుపు నిండిపోతుందనుకో, ఆకలి ద్విగుణం త్రిగుణం అవుతుంది. అదేమిటి పరస్పర విరుద్ధంగా అంటూ అరిచింది అక్క. ఇలాగైతే నేను చెప్పను స్మి. సొట్టబుగ్గల్ని మరింత బిగించాడు. లేదులే చెప్పు, మా తాతవిగా బ్రతిమిలాడింది అక్క. మరి కాను అనేసి చెప్పసాగాడు. దప్పడంతో మరోవాయి అప్పడాలు ఉండాల్సిందే. ఆఖరికి గడ్డ పెరుగు మీగడ దట్టంగా ఇంత మందాన ఉండేది సుమా. నలుసంత లవణం వేసుకొని ఆ పళాన లాగించేసి చేతులు వేళ్ళు నాక్కుంటూ తింటే మీ నాన్నమ్మ నాకేసి ఎంత తృప్తిగా చూసేదనేను. 2 కోసం వండిన వంట నేనొక్కడనే లాగించేసేవాణ్ణి. తిరిగి తను ఎసరు పొయ్యి మీద పెట్టాల్సిందే. అంతేనా, తేలికగా అనేసి ఎగదోశాను. అంతేనా ఏమిట్రా చెమటాయ్, ఇక్కడ ఇంత వక్కపొడి అన్నాడు తాతయ్య. పోదురు బడాయ్, నోట్లో ఒక్క పను లేదు కానీ అక్కయ్య వెక్కిరించింది. నానమ్మకు క్యాన్సర్. నానమ్మను టౌన్లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్లో చేర్పించాడు నాన్న. దాదాపు 2 లక్షల పైనే ఖర్చు చేయించి ఆనక తీరికగా చెప్పారు డాక్టర్లు. క్యాన్సర్ బాగా ముదిరిపోయిందని, 4వ స్టేజ్ కూడా దాటిపోతుందని, 2 కిడ్నీలు పాడైపోయాయని, రోజులు మనిషేనని. నాన్న ఈ విషయం తాతయ్యకు తెలియకుండా దాచాడు. ఏమీ లేదు నాన్న, జబ్బు చాలా వరకు తగ్గిందట. మరో 6 నెలలు ఈ మందులు వాడితే పూర్తిగా కోలుకుంటుంది అని చెప్పారు. డిశ్చార్జ్ చేశారు నాన్న, చెప్పాడు తాతయ్యతో. నాన్న చెప్పిన మాటలను తాతయ్య నమ్మాడో లేదో కానీ నాన్న కళ్ళల్లోకి నిజం కోసం వెతకడం నేను చూశాను. నాన్న కళ్ళు తిప్పుకోవడం నేను గమనించకపోలేదు. కొంతసేపు మౌనంగా ఉన్న తాతయ్య చెప్పాడు. నువ్వు ఉద్యోగానికి సెలవు పెట్టి ఉండడం ఇవన్నీ ఎందుకు? ఊరికి వెళ్తాం, మీ అమ్మకు బాగానే ఉంది కదా. నాన్న చెప్పినా తాతయ్య వినడు. తాతయ్యను నానమ్మను బస్సు ఎక్కించాడు నాన్న. అమ్మతో నాన్న కళ్ళు తుడుచుకుంటూ చెప్పడం మేం విన్నాము. త్వరలోనే కబురు రావచ్చు. అనుకున్న రోజు త్వరలోనే వచ్చింది. మాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే తను పోయే వరకు తన పనులు తాను చూసుకోవడమే కాదు, తాతయ్యకు కూడా పనులు చేసి పెట్టడం. ఆ రోజు తాతయ్య ఏడవలేదు. మరుసటి రోజు కూడా ఏడవలేదు. చాలా మౌనంగా స్తబ్దుగా ఉన్నాడు. ఆ పల్లెటూరులో డాక్టర్ చెప్పాడు, ముందస్తుగా ఆయన్ని పలకరించండి, ఆయన మాట్లాడాలి. కార్యక్రమం జరిగిన 10 రోజులు మేము అక్కడే ఉన్నాం. తాతయ్య చాలా యాంత్రికంగా తను చేయాల్సిన కర్మకాండలు చేశాడు. తాతయ్య పరిస్థితి నాన్నకు ఆందోళన కలిగించినట్లుంది. తాతయ్యను తనతో రమ్మని పిలిచాడు. ఒక్కడివి ఇక్కడెందుకు నాన్న అడిగాడు నాన్న. తాతయ్య సున్నితంగా తిరస్కరించాడు. తర్వాత వస్తానులే చెప్పాడు తాతయ్య. ఇదంతా 2 నెలల క్రితం సంఘటనలు. 2 నెలల్లోనూ తాతయ్య పరిస్థితుల్లో పెద్దగా మార్పేమీ లేదు అని, వాతావరణం మారి తన వారితో ఉంటే పరిస్థితి కొంచెం మెరుగుపడవచ్చని ఇరుగు పొరుగు మాటలతో తాతయ్యను నాన్న ఇక్కడికి తీసుకుని వచ్చాడు. తాతయ్యతో మాకున్న సాన్నిహిత్యం నాన్నకు బాగా తెలుసు. అక్క నేను ప్రతి సంవత్సరం దసరా సెలవులకు, సంక్రాంతి సెలవులకు కూడా తప్పనిసరిగా తాతయ్య వాళ్ళ ఊరు వెళ్ళేవాళ్ళం. సెలవులు వచ్చి 2 రోజులైందా, మీరింకా ఊరికి రాలేదే, మీ నాన్నగాని వద్దన్నాడా గదమాయించేవాడు. నాన్న నువ్వు మరీ వాళ్లను గారం చేస్తున్నావు. నాన్న నవ్వుతూ విసుగు నటించేవాడు. పదండ్రా పదండి అని మమ్మల్ని, అమ్మాయి పిల్లల బట్టలు సర్దు అని మా అమ్మని పురమాయించేవాడు. కాళ్లకు చక్రాలు కట్టుకుని వచ్చిన వాడిలా పరుగు తీయించేవాడు. నువ్వు 2 రోజులుండి పోవచ్చు కదా నాన్న అని అడిగేవాడు నాన్న. అక్కడ మీ అమ్మ ఒక్కతి పిల్లలు ఇంకా రాలేదు ఏమని 100 సార్లైనా అనుకుంటుంది. వాడికి ఇష్టమని కజ్జికాయలు, దీనికోసం సున్నుండలు మేము బస్సు ఎక్కే వరకు చెప్తూనే ఉండేవాడు తాతయ్య. తాతయ్య వాళ్ళూళ్ళో ఉన్నన్ని రోజులు మాకు అసలు కాలమే తెలిసేదే కాదు. మాకు ఊహ తెలిసిన తర్వాత
ఓ రోజు నాన్నమ్మ పూజ గదిలో లక్ష్మి, వెంకటేశ్వర స్వామి, గణేశుడితో పాటు గుర్రం ముందు నిల్చున్న ఓ దేవతామూర్తిని చూశాం. ఎవరిది తాతయ్య అడిగాం. తాతయ్య నవ్వాడు. ఒక్కో మనిషికి ఒక్కో దేవుడిపై నమ్మకం. మనిషి పుట్టిన నాటి నుంచి అనేక సిద్ధాంతాలు, వైరుధ్యాలు, విధానాలు. ఒకడు ద్వైతం అంటాడు, మరొకళ్ళు అద్వైతం అంటారు. విశిష్టాద్వైతం అనేది ఒకరు, ఆస్తికులు, నాస్తికులు. ఎవరి నమ్మకాలు వారివి. తన జన్మరాశికి తగినట్టుగా ఒక్కొక్క గ్రహం అనుకూలమంట. మీ నాయనమ్మకి రాశికి శుక్రగ్రహం అనుకూలమట. ఆయన శుక్రాచార్యుల వారు, రాక్షస గురువు. పేరుకు రాక్షస గురువు కానీ బ్రహ్మవంశ సంజాతుడు. బ్రహ్మ హృదయం నుంచి జనించినవాడు. బ్రహ్మ మానసపుత్రుడు. నవబ్రహ్మలలో ఒకరైన భృగు మహర్షికి ఉశన అనే భార్య ద్వారా పుట్టినవాడే ఉశనుడు. తదనంతరం ఈయనే శివుని అనుగ్రహంతో శుక్రుడు అయ్యాడు. రాక్షసులకు గురువై శుక్రాచార్యుడు అయ్యాడు. మృత సంజీవని విద్య తెలిసిన గొప్ప మహిమాన్వితుడు. దంపతుల బంధాలను మరింత బలపరిచేవాడు. ఇదంతా ఆధ్యాత్మికం. ఇతనినే స్త్రీ రూపంలో వీనస్ అనే పేరుతో గ్రీకులు సౌందర్యాది దేవతగా ఆరాధించేవారు. తాతయ్య ఆగి చెప్పాడు. మరొకసారి చెప్పుకుందాం. మీ నాయనమ్మ చేసిన పిండి వంటలు నోరూరిస్తున్నాయి. పదండి ఓ పట్టు పడదాం చెప్పేవాడు తాతయ్య. నానమ్మ వద్దనే కొద్దీ కొసరి కొసరి తినిపించేది. మేం కూడా తాతయ్యతో పాటే పొలానికి వెళ్ళేవాళ్ళం. పొలం గట్ల మీద తాడి చెట్లు, క్రమశిక్షణ గల సైనికుల్లా బారులుగా గాయాలతో నిండిన తాడి చెట్లు, నిండు గర్భిణీల్లా. తాతయ్య పొలంలో ఓ పక్కన పూల మొక్కలు కూడా వేసేవాడు. హేమంత ఋతువులో చామంతి పూలు, మంచు పూలను అలంకరించుకొని వింత సోయగాలు పోతూ ఉండేవి. స్వచ్ఛమైన గాలి, పరుగులెత్తే లేగదూడల మెడలోని మువ్వల చప్పుడు, దూడ శరీరాన్ని నాకుతున్న తల్లి ఆవు ప్రేమ చాలా స్వచ్ఛంగాను ఆహ్లాదకరంగాను కనిపించేవి. ప్రతి మనిషికి తన కొడుకుల మీద కన్నా మనుమలు, మనమరాళ్ళ మీదే ప్రేమ ఎక్కువ అంటారు. మీ అంత స్వతంత్రంగా నాన్న దగ్గర నేను ఉండలేను. తాతయ్యను మాట్లాడిస్తారో, పోట్లాటే వేసుకుంటారో, నవ్విస్తారో అది మీ ఇష్టం. ఆయన తిరిగి పూర్వపు మనిషి అవ్వాలి. నాన్న చెప్పిన మాటలు ఇవి. అందుకే ఈ ప్రయత్నం అంతాను. ఆయన్ని ఉబ్బించడం, ఉడికించడం. అక్కయ్య నేను ఒకటి గమనించాం. నానమ్మతో తన జ్ఞాపకాలు చెప్తున్నప్పుడు తాతయ్య కళ్ళు విప్పారేవి. మొహం విశాలంగాను బోసినోటితో చిరునవ్వు తొంగి చూసేది. తాతయ్య, నానమ్మ నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నారంట కదా అక్కయ్య అడిగింది. ఎవర్రా చెప్పింది? కోపం నటించాడు. కానీ ఆ కళ్ళల్లో సిగ్గు దొంతరలు కనిపించాయి. తాతయ్య ప్లీజ్ చెప్పవా, ఈసారి ఇద్దరం అడిగాం. ఛీ పొండర్రా కసురుకున్నట్టుగా నటించాడు. తాతయ్య వెనుకగా వెళ్ళి ఆయన భుజం చుట్టూ చేతులేశాను. తాతయ్యను పడేసేందుకు అదో కిటుకు. నాకు 20 ఏళ్ళు పైబడ్డా తనకు మనవణ్ణేగా. తాతయ్య ప్లీజ్ చెప్పవు. నువ్వే ముందు చెప్పావా, నానమ్మ చెప్పిందా అడిగింది అక్కయ్య. అదేం లేదర్రా. తాతయ్య మెత్తబడ్డాడు. అంటే ఐ లవ్ యూ చెప్పలేదా అడిగాను. చెప్పలేదా అంటే 2 ఏళ్ల పాటు ఒకళ్ళనొకళ్ళం చూసుకోవడం తప్ప మరేం లేదు. కాకపోతే తనే ముందు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. పెళ్లికి ముందు తను నేను మాట్లాడుకున్న ఒకే ఒక మాట అదే తొలి మాట, చివరి మాట కూడాను. తాతయ్య చెప్పాడు. అంటే పొలాల గట్ల వెంబడి తిరగడం, గడ్డివాముల్లో, చెరువుల్లో స్నానాలు ఇవేమీ లేవా నిరాశగా అడిగాను. ఒరేయ్ సినిమాలు చూసి బాగా చెడిపోతున్నారా నవ్వాడు తాతయ్య. తిరిగి చెప్పసాగాడు. పెళ్ళికి ముందు కాదు కానీ పెళ్ళైన కొత్తల్లో ఓసారి చెరువుకి ఈతకని వెళ్ళాం. తనకి ఈత రాదు. తనని ఆట పట్టిద్దామని కొంచెం లోతులోకి లాక్కు వెళ్ళాను. నాకు ఈత బాగా వచ్చు. కానీ నేను దిగిన ప్రదేశంలో పెద్ద గొయ్యి ఉంది. కాళ్ళు నేల కానడం లేదు. బురద నన్ను లోపలికి లాగుతుంది. కొంచెం కొంచెం మునగసాగాను. ఊపిరి అందడం లేదు. కాళ్ళు చేతులు ఎంత ఆడిస్తున్నా పైకి రాలేకపోతున్నాను. ఒక విధంగా స్పృహ తప్పాను కూడా. నాకు స్పృహ వచ్చాక తెలిసింది తనకు ఈత బాగా వచ్చు అని. తను నా మీద బోర్లా పడుకొని నా శరీరానికి వెచ్చదనాన్ని, నా నోటిలో నోరు పెట్టి నాకు కృత్రిమ శ్వాస కల్పించేందుకు ప్రయత్నిస్తుంది.
తడిసిన ఆ బట్టల్లో ఆ సన్నని నడుము సౌందర్యం. అక్కయ్య చిన్నగా నవ్వుకుంటూ పక్కకు నడిచింది. ఉలిక్కిపడ్డవాడిలా తాతయ్య ఒక్కసారిగా ఆగిపోయాడు. ఆయన కన్నుల్లో భయము బెరుకు. ఏమర్రా, నేనేం చెప్పాను? కంగారుగా అడిగాడు తాతయ్య. తాతయ్యకు అర్థమైంది. ఆ ట్రాన్స్లో పిల్లలతో చెప్పకూడనివి ఏమీ చెప్పలేదు తాతయ్య. స్పృహ తప్పింది అన్నావు. ఆ తర్వాత ఏదో ఆలోచిస్తూ ఉండిపోయావు. చెప్పాను కాదు, ఏదో చెప్పాను. అక్కయ్య ఎందుకు పక్కకు వెళ్ళింది? అక్క వింటూనే అంది. నువ్వు స్పృహ తప్పాను అని చెప్పావు తాతయ్య. ఆ పైన ఏమీ మాట్లాడకపోతే నిజంగా స్పృహ తప్పావేమో ఓ పుల్లతో నీ చెవుల్లో పొడుద్దామని నవ్వింది. నవ్వుతూ వచ్చి చెప్పింది. అయినా తాతయ్యకు నమ్మకం కుదరలేదు. కాదర్రా, ఏదో చెప్పబోయాడు. తాతయ్య, నువ్వు ముసలివాడివైపోయావు. ముసలివాళ్లకు అల్జీమర్స్ వస్తుందంట. చెప్పనిది చెప్పినట్లుగాను విననిది విననట్లుగాను. అంతెందుకు, రోజూ చూసే మనిషిని సైతం నిన్నెక్కడో చూసినట్లుందే అనడం, ఇవన్నీ అల్జీమర్స్ లక్షణాలు. అక్కయ్య నేను బుకాయించాం. తాతయ్య బుంగమూతి పెట్టాడు. మరుసటి రోజే తాతయ్య తన ఊరికి ప్రయాణమయ్యాడు. నాన్న ఎంత వారించినా వినలేదు. మేము బ్రతిమలాడాం. ఎందుకో ఊరు మీద మనసు పోయిందిరా, 4 రోజుల్లో తిరిగి వస్తానుగా అంటూ మా నుదుటి మీద చుంబించాడు. తాతయ్య ఊరెళ్ళి 48 గంటలు కూడా కాలేదు. దిగ్భ్రాంతికరమైన వార్త. తాతయ్య చనిపోయాడు. నానమ్మను కలుసుకునేందుకు వెళ్ళిపోయాడు. మేమందరం పల్లెటూరుకి బయలుదేరాం. తాతయ్య కుర్చీలో కూర్చొని టేబుల్పై తలవాల్చి నిద్రపోతున్నట్లే ఉన్నాడు. తాతయ్య తల క్రింద నానమ్మ ఫోటో. తాతయ్య బుగ్గలపై ఎండిన కన్నీటి చారికలు. ఆ ఊరి డాక్టర్ తాతయ్యను చూశాడు. తీవ్రమైన భావోద్వేగంతో గుండె ఆగిపోయి ఉంటుంది. ఇద్దరూ ఎంతో ప్రేమగా అన్యోన్యంగా ఉండటం మీకు తెలుసు చెప్పాడు. అక్కయ్య కళ్ళ వెంట ధారాపాతంగా కన్నీరు. ఒరే, మనం పొరపాటు చేశామేమోరా. నానమ్మ జ్ఞాపకాలతో తాతయ్య సంతోషంగా ఉంటాడు అని, మళ్ళా పూర్వంలా మారిపోతాడని అనుకున్నాం. కానీ తాతయ్య మనసు గాయాన్ని మనం రేపుతున్నామని అనుకోలేదురా. నానమ్మ జ్ఞాపకాల నుంచి తాతయ్యను దూరంగా తీసుకువెళ్లాల్సింది పోయి ఆయన్ని మరింతగా నానమ్మ జ్ఞాపకాలలో ముంచి మనమే తాతయ్యను చంపేశామేమోరా అంటూ తను ఏడుస్తూనే ఉంది. నాకు గుండె చిక్కపట్టినట్లయింది. కన్నీటి సంద్రం సుళ్ళు తిరుగుతుంది. కానీ తాతయ్య జ్ఞాపకాలు మా గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోవు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.